కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మరియు పెన్షనర్ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ శంఖారావం పేరుతో ధర్నా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 4వ రోజు శిబిరం ఏర్పాటు చేసి ప్రభుత్వ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అనంతరం ఏపీ జేఏసీ కావలి చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఓ సీనానాయక్ వినతి పత్రం అందజేసి వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కావలి చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మరియు పెన్షనర్స్ డిమాండ్లపై 3 రోజుల నుంచి నిరసన చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ మేరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లే భాగంగా ఈరోజు ఉద్యమ శంఖారావం పేరుతో ధర్నా నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యోగులు రోడ్డెక్కి తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, నాయకులు రఘునాథ్ రెడ్డి, పెన్షన్ అధ్యక్షులు రమణయ్య, సెక్రటరీ రాజు, పంచాయతీరాజ్ అధ్యక్షులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెన్షన్స్ కూడా పాల్గొన్నాం. జేఏసీలో పెన్షన్స్ కూడా భాగం కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మద్దతు ఇస్తున్నాం, సంఘీభావం ప్రకటిస్తున్నాం, పాల్గొంటున్నాం కూడా. అదేవిధంగా పెన్షన్స్ సమస్యలు అనేకం ఉన్నాయి. ఎన్జీఓలకు ఉండే సమస్యలు కాకుండా పెన్షన్స్ అదనంగా సమస్యలు ఉన్నాయి. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇవ్వడం అనేది కూడా ఒక డిమాండ్గా మారినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అదేవిధంగా గతంలో టీఆర్సీ ఏరియర్స్, డిఆర్ఏర్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో అవి పొడిగించుకుంటూ రావడం జరుగుతుంది. అవి కొత్త డిమాండ్లు ఏం కాదు, ఈ సమస్యలు అపరిష్కృత సమస్యలు మాత్రమే. ఈ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 11వ పిఆర్సీలో తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 3%, 75కు 3, 70కి 3%ని పునరుద్ధరించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ పరిధిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. సకాలంలో డిఏలు కూడా విడుదల చేయాలి. డిఏ బకాయిలు 11వ పిఆర్సీ బకాయిల వెంటనే కూడా చెల్లించాలి. ఈ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం విడతల వాటిగా ఏదో 4-5 సంవత్సరాలు కాకుండా ఇమీడియట్ గా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ పెన్షన్స్ కూడా ప్రజల్లో భాగమే, ఉద్యోగులు ప్రజల్లో భాగం కాబట్టి వీళ్ళ సమస్యలు కూడా ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు ఈ పెన్షనర్ల, ఉద్యోగుల, ఉపాధ్యాయులందరి సమస్యలు పరిష్కరించడానికి మేము గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిలుపు మేరకు కావలి తాలూకా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తరఫున ఆల్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్, పెన్షనర్స్ మరియు టీచర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు రావాల్సిన బకాయిలు, మేము దాబెట్టుకున్నటువంటి జీపీఎఫ్లో దాబెట్టుకున్నటువంటి నిధుల్ని మా పిల్లల చదువుల కొరకు, ఆరోగ్య సమస్యల కొరకు, పిల్లల నిత్యావసరాలకి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి దాబెట్టుకున్న డబ్బులు కూడా మేము అడ్వాన్స్ రూపంలో పెట్టుకుంటే కనీసం మాకు 2-3 సంవత్సరాల నుంచి కూడా మాకు అడ్వాన్స్ ఇవ్వట్లేదు. మేము అడిగేది మా డబ్బులు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. దానికి కూడా ఇవ్వకుండా అమౌంట్ని డైవర్ట్ చేస్తున్నారు. అలాగే 11వ పిఆర్సీలో మాకు ఇటువంటి అన్యాయం జరిగింది. రివర్స్ పిఆర్సీ జరిగింది. మరియు 12వ పిఆర్సీ కూడా వచ్చింది. ఆ 12వ పిఆర్సీ కూడా ఇంతవరకు మాకు చైర్మన్ వేశారు కానీ అతను ఇంతవరకు జాయిన్ కాలేదు. మాకు ఐఆర్ ఇవ్వమని ప్రకటిస్తున్నాము, ఐఆర్ కూడా ఇవ్వట్లేదు. మేము పరీక్షిస్తాము, చూస్తామంటున్నారు. ప్రతిసారి కమిటీలో సభ్యులు ఉంటున్నారు కానీ అసలు అయినా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా కూర్చుంటే ఒకేసారి చర్చలు జరిపేటప్పుడు అక్కడే మా ఆర్థిక సమస్యల గురించి చర్చించి ఒక అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుందని మా ఉద్యోగుల తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు రావాల్సిన ఏబీజేఎల్ఐలు కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఏబీజేఎల్ఐలు పెట్టుకున్నారు, తర్వాత వచ్చేసి జీపీఎఫ్లు పెట్టుకున్నా కానీ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు రాక మనోవేదనకు గురవుతున్నారు. పెన్షనర్స్ కూడా 1వ తారీఖు జీతాలు రావాల్సింది. మా దౌర్భాగ్యం ఏంటంటే డిమాండ్లో కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని కార్యక్రమాన్ని మేము డిమాండ్లో చేర్చుకునే పరిస్థితి మేము ఈ విధంగా తయారయ్యాము. కావున ప్రభుత్వం ఈ ముండి వైఖరిని విడిచి ఉద్యోగుల పట్ల మేము కూడా ఉద్యోగస్తులమే, ప్రభుత్వానికి చేసేవాళ్ళమే. ఏ ప్రభుత్వం ఉద్యోగం వచ్చినా కానీ ప్రభుత్వానికి మేము అనుకూలంగా
వర్క్ చేసేవాళ్ళమే. ప్రభుత్వం ఆశిస్తే ప్రజలకు చేకూర్చే పథకాలు కానీ ఉద్యోగస్తుల ద్వారానే ప్రజలకు చేకూరుతాయి. కాబట్టి గవర్నమెంట్ మా సమస్యలని ఆలోచించి మాకు వెంటనే ప్రకటించాల్సినవన్నీ రావాల్సినవన్నీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. గ్రామ వార్డు సచివాలయ మరియు పెన్షనర్లు అందరూ కూడా ఈరోజు కావలి ఆర్డీఓ ఆఫీసు ప్రాంగణంలో ధర్నాకు దిగడం జరిగింది. ఉద్యోగ మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మనము ఈ యొక్క ప్రభుత్వంలో గడిచిన 4.5 సంవత్సరంలో మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువ నష్టపోయింది ఉద్యోగులు. కాబట్టి ఎందుకంటే మాకు 11వ PRCలో జరిగిన అన్యాయం గతంలో ఏ PRCలో జరగలేదు. కాబట్టి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తుంది. అందుకు మేము మొదటి నుంచి కొంచెం ఓపిక ఉన్నప్పటికీ ఇప్పటికీ మా యొక్క డిమాండ్లు ఏవి ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. అందువల్ల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 2వ దఫా ఉద్యమానికి దిగడం జరిగి ఈ దఫా తాడోపేట తెలుసుకుందామనే ఉద్యోగులందరూ కూడా సిద్ధమై ఈ ధర్నాకు దిగడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్లు 30% IR వెంటనే ప్రకటించాలి. మా యొక్క GPF నిధులు 4 సంవత్సరాల నుంచి ఎవరికి ఏ ఉద్యోగి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. అలాగే సరెండర్ లీవులు విడుదల చేయలేదు. అలాగే మాకు ఉద్యోగులకి హెల్త్ కార్డులు ఇచ్చారు, కానీ అవి దేనికి పనికి రావట్లా. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ యొక్క అమౌంట్ మీకు పడలేదు, కాబట్టి మేము మీకు మెరుగైన వైద్యం అందివ్వలేము అనే ఒక మాటతోటి ఉద్యోగులు చాలా నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి ప్రతి నెల మా యొక్క అమౌంట్ మా జీతంలో నుంచి 220 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. ఎంప్లాయీ యొక్క జీతంలో నుంచి ఈహెచ్ఎస్ కార్డుకి తీసుకుంటున్నారు. అయినా కూడా అవి మాకు ఉపయోగపడటం లేదు. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 10,000 మందిని రెగ్యులర్ చేశామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ రోజుకి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఆర్డర్ ఇచ్చి రెగ్యులర్ అయిన దాఫా లేదు. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో 25,000 మంది ఉన్నారో వారందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ప్రభుత్వంలో రాగానే వారంలోనే CPS రద్దు చేసి OPS ని అమలు చేస్తా ఉన్నారు. ఇంతవరకు అతిగతి లేకుండా పోయింది. అలాగే GPF అని ఒక కొత్త నినాదం తీసుకొచ్చారు. దానికి మేము ఏ మాత్రం ఏపీ చేసి ఒప్పుకునే సమస్య లేదు. ఈ రోజు నిజంగా వారు పడుతున్న బాధలు బయట చెప్పుకోవడానికి ఉన్న జీతం. ఎందుకంటే వారు చేరిన 3 సంవత్సరాలకే 2 సంవత్సరాలు చేసిన డిక్లరేషన్ 3 సంవత్సరాలు చేశారు. అట్లాగే ఆ క్యాడర్లో చాలా మంది క్యాడర్లకి ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ చూపించలేదు. వారికి అవసరమైనప్పుడు సెలవులు మంజూరు చేయడం లేదు. ఇలా వారు కూడా అనేక రకాలుగా మనోవేదన గురవుతున్నారు. అలాగే నిన్నటికి నిన్న ఒక వర్గానికి 392 కోట్లు విడుదల చేశారు. వారి పట్ల ఏమో తన సొంత తల్లి పిల్లల్లాగా భావించి రెగ్యులర్ అయిన ఉద్యోగుల పట్ల సవత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఉద్యోగులు కూడా రాష్ట్రంలో ప్రజలే. కాబట్టి మా యందు దయ ఉంచి మా పట్ల సానుకూలంగా మంచి వాతావరణంలో చర్చలకు పిలిచి మా యొక్క డిమాండ్స్ నెరవేరుస్తానని చెప్పి కావలి ఏపీ జేఏసీ పక్షాన నెరవేర్చుకు డిమాండ్ చేస్తున్నా. ఉద్యోగ మిత్రులందరికీ ఉద్యమాభి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే రాష్ట్ర జేఏసీ చైర్మన్ బండి శ్రీరన్న గారు గడిచిన 4 రోజుల క్రితం పిలుపునిచ్చారో అందులో భాగంగా కావలి ఏపీ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. NL హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.